రేపు శనివారం అలానే కాకుండా మనకు త్రయోదశి కూడా కలిసి వచ్చిందనమాట. అంటే నార్మల్గా అండి శనివారం రోజున త్రయోదశి తిథి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశిగా పరిగణిస్తారు. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన అంటే శని త్రయోదశి. కాబట్టి శని బాధలు పోవాలన్నా మీ జాతకం మారిపోవాలన్నా సరేనండి, ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన అనేది చెయ్యండి. ఈ విధంగా దీపం పెట్టడం వల్ల ముఖ్యంగా మీకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 7 గంటల నుంచి 11 గంటల మీరు 30 నిమిషాల లోపు ఏంటంటే కనుక ఇది వేసి దీపం పెడితే చాలు. ఇక మీ సుడి తిరిగిపోతుంది, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. శనిదేవుడి యొక్క అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే దీపం పెట్టండి. కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించండి. శనివారం రోజున ఖచ్చితంగా అండి మనము కొన్ని నియమాలను ఆచరిస్తే శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది. వాస్తవానికి చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివాడు. శనిని ఎవరైతే ఇష్టంగా పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎవరైతే శని శని అనుకుంటూ అంటే ద్వేషంగా ద్వేషిస్తూ అయిష్టంగా పూజిస్తారో వాళ్ళకి ఏంటంటే గనక జీవితంలో ఎప్పుడు కూడా అండి శని అనేది పట్టి పీడిస్తూనే ఉంటుందని మనకు పురాణాలే చెప్తున్నాయన్నమాట. అందుకే మనము ఎప్పుడు కూడా అండి మన ఇంట్లో కూడా మనం ఏమనుకుంటాం, ఈ శని పాడుగాను, ఈ శని మా వెంటనే పడ్డది అన్నట్టుగా ఏంటంటే మనము చాలా వరకు కూడా తిడుతూ ఉంటాం కదా. అలా చెయ్యకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా మనకు శనివారం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా అంకితం చేయబడే రోజు. అంటే శని దీపం ఏంటంటే కనుక చాలా మంది కూడా అండి నల్లటి ఒత్తులతో పెడుతూ ఉంటారు. అలా కాకుండా మీరు ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. అసలు దీపం ఎలా పెట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏంటంటే ఉదయాన్నే లేచి ఏంటంటే చక్కగా తలస్నానం చేయాలండి. ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. అంతా క్లీన్ చేసిన తర్వాత తలస్నానం చేయండి. శని బాధలు అధికంగా ఉండేవారు ఏంటంటే కనుక శరీరానికి నువ్వుల నూనెను పట్టించి స్నానం చేస్తే చాలా మంచిది. ఒకవేళ అలా చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నీళ్ళల్లో 7 అంటే నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి వేసేసుకుని ఆ నీటితో స్నానం చేయండి. అలా చేసేటప్పుడు శని అంతా కూడా పోవాలి, మాకు మంచి జరగాలి అనుకుంటూ స్నానం చేస్తే చాలా మంచిదనమాట. 7 నల్ల నువ్వు గింజలు ఉంటాయి కదండి, నల్ల నువ్వులు ఉంటాయి, అవి ఉంటా వేసుకోండి. అవి లేకపోతే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. నల్ల నువ్వులు వేస్తే ఏమవుతుందంటే కనుక శని మన నుంచి దూరం అయిపోతుంది అనమాట. తెల్ల నువ్వులు వేసుకొని మనం చేసుకుంటే శని నుంచి విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా కొన్ని జాతక ఇబ్బందులు కూడా పోతాయన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. ఈ 2 కూడా లేవనుకుంటే మనకు కర్పూరం ఆయిల్ అని బజార్లో దొరుకుతూ ఉంటుంది కదండి మార్కెట్లో, అది కూడా ఏంటంటే 2 డ్రాప్స్ అంటే నీళ్ళల్లో కలుపుకొని చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుందన్నమాట. అలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంట్లో మనం ఈ విధంగా దీపారాధన చేయాలన్నమాట. దీపం ఎలా పెట్టామనేది కాదండి, ఎంత పవిత్రంగా అంటే మన ఇంట్లో దీపం వెలుగుతుంది, మనం ఎంత నిష్ట నియమాలతో పెట్టామనేది ముఖ్యమన్నమాట. అందుకే మీరు దీపం పెట్టే కుంది ఏదైనా కావచ్చండి. మన ఇంట్లో మనం స్టీల్ కుందుల్లో పెట్టుకుంటాం, వెండి కుందుల్లో పెట్టుకుంటాం. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే మట్టి ప్రమిదలు కూడా పెడతారు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వారు దీపం పెడతారు. కానీ మనకేంటంటే శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు పిండి దీపం పెట్టుకుంటూ ఉంటారు కదా. శని నుంచి విముక్తి కలిగించుకోవడానికి కూడా మనం పిండి దీపం పెట్టుకోవచ్చు. నార్మల్గా కూడా మన కోరికను తీర్చుకోవడానికి, మన జాతకం మార్చుకోవడానికి, మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను పోగొట్టుకోవడానికి కూడా మనం పిండి దీపం అనేది పెట్టొచ్చండి. పిండి దీపం ఏంటంటే కనుక పెట్టడం వల్ల సర్వ బాధలు పోతాయి. అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. మీరేంటంటే నార్మల్గా ఈరోజు బియ్య పిండితో ప్రమిదను చేసి కూడా పెట్టుకోండి. లేదు మాకు అలా పెట్టడం ఇష్టం లేదనుకుంటే నార్మల్గా ప్రమిదలోనే నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోయండి. నువ్వుల నూనెను పోసేసి మనం దీపారాధన చేసేటప్పుడు ఈ ఒక్క వస్తువు దీపంలో వేసుకుంటే శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది. ఒకటేసారి శని అంతా కూడా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుందని మనం చెప్పలేం, కానీ మెల్లిమెల్లిగా ఏంటంటే కనుక శని మీ నుంచి దూరం అయిపోతుందన్నమాట. ఈరోజు నల్లటి వస్త్రాలను ధరించకండి. అలానే కాకుండా ఏంటంటే నలుపు రంగులో ఉండే వస్తువులు కూడా కొనకండి. అలా కొంటే శని అనేది పెరుగుతుందన్నమాట. ఇలా పిండి దీపం మనం ఏంటంటే వెంకటేశ్వర స్వామికి పెట్టవచ్చండి. ఇలా 2 ఒత్తులతో పెట్టాలి, ఏకవత్తితో దీపం పెట్టకూడదు. ఏకవత్తి దీపం ఏంటంటే శివం దగ్గర పెడుతూ ఉంటారు కాబట్టి ఇలా పిండి ప్రమిదను చేయండి. చేసిన తర్వాత గోవింద నామాన్ని వేసేసి దీపం 2 ఒత్తులను తీసుకుని కలిపేసి ఒక ఒత్తిగా చేసేసి దీపారాధన చేసుకొని మనం ఏంటంటే కనుక ఆ దీపంలో ఈ వస్తువును వేయాలి. ఇలా పిండి దీపం పెట్టినా అంతే ఫలితం వస్తుంది, నార్మల్ దీపం పెట్టినా అంతే ఫలితం వస్తుంది. పిండి దీపం పెడితే 2 విధాలుగా కూడా మనకు ఫలితం ఉంటుందన్నమాట. ఒకటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా అందులో ఈ వస్తువు వేయడం వల్ల ఏంటంటే కనుక శని నుంచి విముక్తి కలుగుతుంది. నార్మల్ దీపం పెట్టినా అంతే ఫలితం వస్తుంది, కానీ మనకేంటంటే పిండి దీపం పెడితే కొంచెం లాభం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ వీరిని బట్టి మీరు ఈ విధంగా దీపారాధన చేసి శని నుంచి విముక్తి కలిగించుకోవాలి. శని పట్టి పీడిస్తుంది, శని వల్ల చాలా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలు అందరి ఇళ్లలో ఉంటాయి కదా, 7 ఆవగింజల్ని తీసేసుకుని 7 ఆవగింజలు ఏంటంటే గనక వెలుగుతున్న దీపంలో వేసుకోండి. ఖచ్చితంగా మార్పుని మీరే చూస్తారు. మార్పుని ఏంటంటే గనక గమనించుకోగలుగుతారు. మార్పు ఏంటంటే గనక
ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు ఆవాలతో శనిని మనము తొలగించుకోవచ్చా అండి అంటే గనక తొలగించుకోవచ్చు. అంటే మీరు ప్రతి శని త్రయోదశి తిథి రోజున ఈ విధంగా చేయండి. ఇలా చేయటం వల్ల ఫలితం ఉంటుంది. ఒకవేళ శని త్రయోదశి రోజు మనం ఆడవాళ్ళం మొట్టు అంటూ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు నార్మల్గా అండి నార్మల్ డేస్లో కూడా చేయొచ్చు అనమాట. అంటే శనివారాలు ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా చేసేసుకోవచ్చు. 7 ఆవగింజలండి. మనకేంటంటే కనుక 7 తరాల శనిని మనం దూరం చేసుకోవడానికి 7 ఆవగింజలు అంటే ఆవాలు మన ఇళ్లలో ఉంటాయి కదా, వాటిని తీసుకొని లెక్క పెట్టుకుంటూ మరీ వేసుకోండి. అలా వేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే నూనెతో ఏంటంటే కనుక మీరు ఉదయం అండి 7 గంటల నుంచి 11 గంటల 40 నిమిషాలు 35 నిమిషాల మధ్య సమయంలో పెట్టొచ్చు దీపం. అంటే 7 నుంచి 11:45 లోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక సాయంత్రం పెట్టాలనుకుంటే మనం ఉదయం పెట్టిన నూనెతోనే అందులో ఉండే ఒత్తి నూనె ఆవగింజలతోనే మళ్ళీ దీపం వెలిగించుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయి. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక విపరీతంగా శని ఉందండి. శని అయితే మాకు 3 దశలుగా నడుస్తుందండి. మధ్యలో శని బాధలు వచ్చాయి, ఆ తర్వాత ఇప్పుడు శని పట్టి పీడిస్తుంది, ఎక్కువగా శని ఉందనుకునేవారు మనం ఏంటంటే కనుక ఒక 2 మిరియాలను తీసేసుకొని కూడా దీపంలో వేసి దీపం వెలిగించవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే కనుక నల్లటి అంటే బట్టని తీసుకొని అందులో ఏంటంటేనండి చక్కగా ఈ నల్ల ఆవాలను నింపేసి ఆ తర్వాత వాటిని మషి మొత్తం ఇలా చక్కగా కాటుకను పట్టించి ఆ తర్వాత వాటితో ఒత్తులు చేసి దీపం వెలిగిస్తారు. దానికంటే ఇది చాలా బెటర్ అండి. కొంతమందికి చేయడానికి వస్తుంది, కొంతమందికి రాదు కదా నల్లటి ఒత్తులు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక కొంచెం నార్మల్గా ఇప్పుడే శని నడుస్తుంది మా జీవితంలో అనుకుంటే ఆవగింజలు వేసుకోండి. లేదు ఎక్కువగా ఉంటుంది అంటే మాత్రం మీరు మిరియాలను వేసేసుకొని దీపారాధన చేయొచ్చు. ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. అంటే చెడు ఫలితాలు ఏముండవు, మంచి ఫలితాలు ఉంటాయి. శని అనేది విముక్తి అంటే కలిగించుకుంటుంది. శని నుంచి మనం కొంచెం బయటపడగలుగుతాం. ఒకటేసారి శని అంతా కూడా తొలగిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని మనం చెప్పలేం, కానీ మెల్లిమెల్లిగా మన జీవితం నుంచి శని వెళ్ళిపోతుందన్నమాట. ఆ దీపం పెట్టిన తర్వాత ఓం శనిశ్చరాయ నమః అనుకొని ఏంటంటే దగ్గరలో ఉంటే శని ఆలయానికి వెళ్ళండి. నవగ్రహాలను దర్శించుకోవటం, శనిని పూజించటం, శనిని ఆరాధించటం, తైలాభిషేకం చేయించుకోవటం, శని పేరిట ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు నల్లటి అంటే వస్తువులు కావచ్చు దానం చేయటం, ఒక జత నల్లటి చెప్పులు అంటే ఇలా దానంగా ఇవ్వటం, లేదంటే కనుక మనము నల్ల నువ్వులను కొని దానం చేయటం, ఇలాంటివి చేయాలండి. ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే శని మన నుంచి వెళ్ళిపోతుందనమాట. ఆ తర్వాత ఈరోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు కాకి కనిపిస్తే ఖచ్చితంగా ఓం శనిశ్చరాయ నమః అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే కనుక శనిదేవుడి యొక్క అనుగ్రహం కలిగి మనకు సకల శుభాలు చేకూరుతాయి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. అన్నం తినేటప్పుడు కాకి మీ ఇంటికి వస్తే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఒక ముద్ద అన్నాన్ని తీసేసి పెట్టి శని నుంచి మాకు విముక్తి కలిగించు అనేసి మనం నమస్కరించుకుంటే సరిపోతుందన్నమాట. అలా కూడా ఏంటంటే శని మన నుంచి దూరం అయిపోతుందండి. ఇంకా తర్వాత మీరు ఈ విధంగా చిన్న చిన్న నియమాలు ఆచరించండి. నల్లటి వస్త్రాలు ధరించకండి, ఇనుము వస్తువులను కొనకండి. అలానే ఈరోజు ఏంటంటే కనుక చీపురిని కూడా కొనకూడదండి. ఆ తర్వాత మనం నల్లటి అంటే పదార్థాలు ఏవైనా సరే మనం తినే పదార్థాలు కావచ్చు, లేదంటే కనుక వస్తువులు కావచ్చు కొని ఇంటికి తెచ్చుకోకూడదు. అవేంటంటే శనిని పెంచుతాయన్నమాట. ఇంకా మన జీవితంలో శని ఇంకా పెరుగుతుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేస్తేనే చాలా మంచిదన్నమాట. ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత శని త్రయోదశి కాబట్టి ఇలా చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ నియమాలు ఆచరించుకుంటే ఈ విధంగా దీపం పెట్టండి, తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. కాకి కుక్కకు అన్నం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనం, కుక్క కూడా ఏంటంటే కనుక కాలభైరవుడిగా ఇలా చెప్పబడతారు. అంటే కాలభైరవ యొక్క వాహనం కదా. కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక కాకి అన్నం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుక్క అన్నం తినేటప్పుడు అంటే మనం పెట్టిన అన్నం తింటూ ఉంటుంది కదా కుక్క, అప్పుడు ఏంటంటే కనుక మన కష్టాలకు విముక్తి కలగాలని, మనకంతా కూడా మంచి జరగాలని ఇలా మనం అంటే మనసులో అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక ఎంతో కొంత అంటే మంచి జరుగుతుందన్నమాట. ఇలా చిన్న చిన్న నియమాలండి. ఇవన్నీ కూడా చాలా మందికి తెలుసుంటాయి, కానీ చేసుకునే అంత సమయం ఉండదు. ఇవి చేస్తే ఫలితాలు వస్తాయో రావని కొంతమందికి ఏంటంటే కనుక సందేహాలు ఉంటాయి. కానీ మీరు శని త్రయోదశి తిథి రోజున మాత్రం ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి. దాన ధర్మాలు చేయటం అంటే ఇలా పేదవారికి అన్నం తినిపించడం అంటే మన స్తోమతకు మించి మనం ఏం చెయ్యక్కర్లేదు. మన స్తోమత ఒక ఇద్దరికైనా సరే పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక పూట కడుపు నిండా అన్నం పెట్టడం, ఇలాంటివి చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. మన చేతులతోనే మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాము. ఇక ఆ తర్వాత ఈ నల్లటి అంటే మిరియాలతో ఈ పరిహారం చేసుకోండి. మిరియాల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేయండి. మిరియాలు అతీత శక్తులను కలుగుంటాయి. మిరియాల వల్ల మనకు మంచి జరుగుతుంది. మిరియాల వల్ల ఏంటంటే కనుక మనకు అనేక రకాల సమస్యలు పోతాయండి. అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతామన్నమాట. మిరియాలతో ఏంటంటే కనుక శనివారం పూట రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే తెల్లవారేసరికి మనం అద్భుతం చూడవచ్చు. ఆ
అద్భుతాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోవచ్చు. కాబట్టి మిరియాలను తీసేసుకొని ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేయండి. ఈ పరిహారానికి 5 మిరియాలు అయితే సరిపోతాయి. మిరియాలు ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహారాల పరంగా కూడా మిరియాలు అంతే మేలు చేకూరుస్తాయి అని చెప్పొచ్చు. మిరియాలకి ఏంటంటే కనుకనండి పవర్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. మిరియాలను మనం తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట. చాలా మంది కూడా ఏంటంటే కనుకనండి అనేక రకాలుగా సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. జాతక దోషాలు, జాతక సమస్యలు ఎంత చేసుకున్నా కానీ అవి పోనే పోవు, పట్టి పీడిస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక 5 మిరియాలను తీసుకొని తెల్లని కాగితం అండి, గీతలు రాతలు లేని కాగితాలు ఉంటాయి కదా, అలాంటి కాగితంలో ఏంటంటే కనుక ఈ 5 మిరియాలు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు చిన్న పొట్లం కట్టండి. కట్టిన తర్వాత రాత్రికి పడుకునేటప్పుడు అది మీ దగ్గర పెట్టుకోండి. మీరు దిండు కింద పెట్టుకుంటారా, మీ జేబుల్లో పెట్టుకుంటారా, మీ దగ్గర ఎక్కడైనా పెట్టవచ్చు, ఇదే ప్రదేశంలో పెట్టండి. ఇలానే కాదు కానీ మీతో పాటు పెట్టి పడుకుంటే చాలా మంచిదనమాట. మిరియాలు ఏంటంటే కనుక మానవ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి కదా, వాటిని గ్రహించుకుంటాయి, అంటే తీసేసుకుంటాయి అనమాట. ఇలా లాగేసుకునే శక్తి మిరియాల్లో ఉంటుంది. కాబట్టి ఈ మిరియాలను మన దగ్గర మనం పెట్టి పడుకుంటున్నాం కాబట్టి మనకుండే కొన్ని సమస్యలు కావచ్చు, ఇలా మనం ముందే చెప్పాం కదా, జాతక దోషాలు, జాతక సమస్యలు అవన్నీ కూడా పోతాయి అనమాట. అవన్నీ కూడా ఈ మిరియాలు తీసేసుకుంటాయి. తెల్లారి లేచిన తర్వాత ఏంటంటే కనుక తల చుట్టూగా ఒక 11 సార్లు అంటే ఇలా తిప్పండి, విప్పకండి. విప్పితే ఏంటంటే కనుక మళ్ళీ దాని పవర్ అంతా కూడా దిగిపోతుంది. కాబట్టి తిప్పండి. తిప్పిన తర్వాత ఆ మిరియాలను తీసుకెళ్ళి కొంచెం దూరంగా ఆ పొట్లంతో సహా పడేయండి. అది మీరు పడేసిన తర్వాత ఎవరు తీసుకున్నా ఏం కాదు, ఇంకా అంటే ఎవరు ఏం చేసినా పర్వాలేదు. కానీ మీరు మాత్రం పొట్లం ఒకసారి కడితే మాత్రం విప్పకూడదనమాట. ఇట్లా మనం పొట్లం చుడతాం కదా, చుట్టిన తర్వాత విప్పకండి. కానీ మిరియాలు కింద పడకుండా కొంచెం జాగ్రత్తగా ఇలా కట్టేసి పెట్టేసి ఇంకా మీరు మీ సమస్యలన్నీ కూడా పోతాయి. అన్నీ పోతాయని చెప్పలేం కానీ కొద్ది వాటి నుంచి అయితే మీరు బయటపడగలుగుతారు. మంచి ఫలితాలు ఉంటాయి. శ్రీదేవుడి అనుగ్రహం కలుగుతుంది, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయండి.